రైట్ బ్రేకింగ్ చూస్తున్నాం. తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. సుప్రీంకోర్టు ఆదేశాలతో ఈ కేసులో కీలక నిందితుడు ఏఎస్బీ మాజీ ఓఎస్డీ ప్రభాకర్ రావు అమెరికా నుంచి భారత్ కు తిరిగి వస్తున్నారు. ఈ నెల 5న విచారణకు హాజరు అవుతారని దర్యాప్తు బృందానికి సమాచారం ఇచ్చారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో A1 గా ఉన్న ప్రభాకర్ రావు ఎట్టకేలకు అమెరికా నుంచి తిరిగి వస్తున్నారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో పూర్తిగా సహకరిస్తానంటూ సుప్రీంకోర్టుకు అండర్టేకింగ్ లెటర్ రాసిచ్చారు. వన్ టైం ఎంట్రీ పాస్పోర్ట్ తనకు అందిన వెంటనే భారత్ వస్తానని చెప్పుకొచ్చారు. దీంతో పాస్పోర్ట్ అందిన 3 రోజుల్లో ఆయన భారత్ కు రావాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ కేసు వెలుగులోకి వచ్చిన వెంటనే ప్రభాకర్ రావు దేశాన్ని వీడారు. గత 14 నెలలుగా ప్రభాకర్ రావు అమెరికాలోనే తలదాచుకున్నారు. ప్రభాకర్ భారత్ కు వస్తున్న నేపథ్యంలో ఆయనను విచారించేందుకు దర్యాప్తు బృందం సిద్దమవుతోంది. ప్రభాకర్ రావును విచారిస్తేనే ఫోన్ ట్యాపింగ్ కేసు కొలిక్కి వచ్చే అవకాశం ఉంది. రైట్, దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి రత్నకుమార్ ఫోన్ లైన్ ద్వారా అందిస్తారు. రత్నకుమార్, చెప్పండి. ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్నటువంటి ఎస్ఐపి మాజీ చీఫ్ ప్రభాకర్ రావు ఇప్పటి వరకు విదేశాల్లోనే తలదాచుకున్నాడు. ఆయన ఇంతవరకు దర్యాప్తుకు సహకరించలేదు. దర్యాప్తు అధికారులు ఎదుట విచారణకు కూడా హాజరు కాలేదు. అయితే ఇప్పటికే ఆయన యొక్క పాస్పోర్ట్లను రద్దు చేయడము, అది ఆయన వేసినటువంటి బెయిల్ పిటిషన్లన్నింటినీ కూడా కొట్టివేయడం జరిగింది కోర్టులు. మరోవైపు ఖచ్చితంగా విచారణకు హాజరు కావాల్సిందే. జూన్ 20వ తేదీలోగా విచారణకు హాజరు కావాలి. విచారణకు హాజరు కాని పక్షంలో ఖచ్చితంగా కేసును ఇన్వెస్టిగేషన్ ముందుకు తీసుకెళ్తామనేటువంటి విషయాన్ని కూడా కోర్టులు తెలియజేశాయి. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు ఖచ్చితంగా విచారణకు హాజరు కావాల్సినటువంటి పరిస్థితుల్లో తాను దర్యాప్తు అధికారులకు సహకరిస్తాను, ఖచ్చితంగా విచారణకు హాజరవుతాను అంటూ ఆయన ఒక లేఖ రాసినట్లు తెలుస్తోంది. ఈ లేఖలో జూన్ 5వ తేదీలోగా తను ఇటు చేరుకొని దర్యాప్తు అధికారులు ఎదుట విచారణకు హాజరవుతాను. అయితే ఆ విచారణ చేసిన అనంతరం తనను ఎటువంటి పరీక్ష చేయకుండా అరెస్ట్ చేయడం కానీ లేకపోతే ఏ రకమైనటువంటి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు అనేవి ఎదురవ్వకుండా కోర్టు ఆదేశివ్వాలని కోర్టుకు తెలియజేసినటువంటి నేపథ్యంలోనే విన్నవించుకున్న తర్వాత కోర్టు సైతం తనను గతంలో ఏ రకంగా అయితే ఇందులో A6 గా ఉన్నటువంటి శ్రవణ్ కుమార్ రావును విచారించి అరెస్ట్ చేయడం కావచ్చు, లేకపోతే ఆయన మీద ఏ రకమైనటువంటి చర్యలు తీసుకోకుండా ఆదేశాలను ఇస్తే ఖచ్చితంగా విచారణకు హాజరవుతానని తెలియజేసిన తర్వాత శ్రవణ్ రావు A6 గా ఉన్నటువంటి శ్రవణ్ రావు విచారణకు హాజరయ్యారు. ఇక అలాగే తాను సైతం విచారణకు హాజరవుతాను, కానీ తనకు తన ఆరోగ్య ఇబ్బందికరమైనటువంటి పరిస్థితుల దృష్ట్యా ఆరోగ్యపరమైనటువంటి సమస్యలు ఉన్నాయి కాబట్టి తన మీద ఎటువంటి యాక్షన్స్ అనేవి తీసుకోకుండా ఉంటే ఖచ్చితంగా దర్యాప్తు అధికారులకు తాను సహకరిస్తాను అనేటువంటి విషయాన్ని ప్రభాకర్ రావు తెలియజేయగా కోర్టులు సైతం దర్యాప్తు అధికారులకు కొన్ని సూచనలు చేసినట్టు తెలుస్తోంది. తనను దర్యాప్తు చేయాలి, విచారించాలి, ముఖ్యంగా ఫోన్ ట్యాపింగ్ కేసులు జరిగినటువంటి వ్యవహారాలన్నిటి మీద విచారించాలి తప్ప ఆయన అరెస్ట్ చేయడం కానీ ఏ రకమైనటువంటి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు కలగకుండా ఆ రకమైనటువంటి దర్యాప్తు మాత్రమే జరగాలి అనేది కోర్టులు సూచించిన అనంతరం ఇప్పుడు కోర్టు ఆదేశాలతో ఇటు సుప్రీంకోర్టు ఆదేశాలు ఇచ్చిన తర్వాత ఇది ఇప్పుడు విదేశాల్లో ఉన్నటువంటి ప్రభాకర్ రావు ఆయన త్వరలోనే విచారణకు హాజరవుతాను, దర్యాప్తు అధికారులు ఎదుట ఫోన్ ట్యాపింగ్ కేసులో ఉన్నటువంటి స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం ఎవరైతే ఉన్నారో వాళ్ళ ముందు విచారణకు హాజరయ్యి దర్యాప్తులకు పూర్తిగా సహకరిస్తారని తెలిపినట్లు తెలుస్తుంది. ఇక ముఖ్యంగా జూన్ 5లోగా ఈలోగా ఇంకొక 4 రోజుల్లోనే తను ఇక్కడకు చేరుకుంటారనే విషయాన్ని కూడా ఒక లేఖ ద్వారా దర్యాప్తు బృందానికి తెలియజేసినట్లు సమాచారం అందుతోంది. ఇక దీంతో ఇప్పుడు ప్రభాకర్ రావు విచారణకు హాజరైతే ఖచ్చితంగా అసలు ఈ ఫోన్ ట్యాపింగ్ కేసులో మొదటి నుంచి కూడా ఏం జరిగింది, ఏ రకంగా ఫోన్ ట్యాపింగ్ కు సంబంధించి గత ప్రభుత్వ హయాంలో తను తన మీద ఉన్నటువంటి ఆ సమయంలో ఉన్నటువంటి పాలకవర్గం నుంచి ముఖ్యంగా ఆ సమయంలో ఉన్నటువంటి అధినాయకుల ద్వారా కావచ్చు, లేకపోతే ఆయన సొంత నిర్ణయాలు తీసుకొని
గత ప్రభుత్వం మీకు పొందడం కోసమే ఫోన్ ట్యాపింగ్ లకు పాల్పడ్డారా, ఏ రకమైనటువంటి ఎవరెవరి ఫోన్లు ట్యాప్ చేశారు, ఎందుకు చేయాల్సినటువంటి పూర్తి సమాచారం ఆయన పూర్తిగా దర్యాప్తు బృందం ఒకవైపున ఎవరైతే తన టీం ఉన్నారో ఎస్ఐబి ఇంటెలిజెన్స్ వ్యవస్థ మొత్తాన్ని కూడా ఏ రకంగా వాడుకొని ఫోన్ ట్యాపింగ్ కు పాల్పడ్డారనేటువంటి అన్ని పూర్తి విషయాలు సమగ్రంగా తెలియాలంటే ఖచ్చితంగా ఇందులో A1 గా ఉన్నటువంటి ప్రభాకర్ రావు ద్వారా మాత్రమే సాధ్యం అవుతుంది. కాబట్టి ఇప్పుడు ప్రభాకర్ రావుని అదుపులోకి తీసుకుని విచారణ చేస్తే మాత్రం ఫోన్ ట్యాపింగ్ కేసులో ఒక కీలక మలుపు చోటు చేసుకున్నటువంటి అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే ఇందులో ప్రధానమైనటువంటి నిందితుడు, మరోవైపు ఇప్పటి వరకు మిగతా నిందితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఆ దర్యాప్తులు పాల్గొన్న తర్వాత అరెస్ట్ అవ్వడం జరిగింది, రిమాండ్కి వెళ్ళడం జరిగింది, రిమాండ్ నుంచి వాళ్ళు తిరిగి బెయిల్ మీద బయటికి కూడా రావడం జరిగింది. సో ఇందులో కీలకంగా అసలు ఫోన్ ట్యాపింగ్ కు పూర్తిగా కర్మ క్రియగా ఇప్పటివరకు అరెస్ట్ అయ్యి బెయిల్ మీద బయటకు వచ్చిన వాళ్ళందరూ కూడా తెలియజేసినటువంటి పేరు ప్రభాకర్ రావే. సో ఇప్పుడు ప్రభాకర్ రావును విచారిస్తే మాత్రం ఖచ్చితంగా ఫోన్ ట్యాపింగ్ కేసులో అనేక కీలక విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశంతో పాటు ఒక కీలక మలుపు అనేది చోటు చేసుకున్నటువంటి అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఇక ప్రస్తుతం మనకు అయినటువంటి సమాచారాన్ని బట్టి ఒక లేఖ ద్వారా జూన్ 5వ తేదీలోగా తను విచారణకు హాజరవుతాను, దర్యాప్తు బృందానికి సహకరిస్తానన్నటువంటి విషయాన్ని తెలియజేసినట్లు కూడా తెలుస్తోంది. రైట్, థ్యాంక్ యూ రత్నకుమార్. గత 5 ఏళ్లు తెల్ల రేషన్ కార్డుదారులకు రేషన్ను ఎన్డీఓ ఆపరేటర్ల సహాయంతో ఇంటింటికి రేషన్ ఇచ్చే ప్రక్రియ గత వైసీపీ ప్రభుత్వం ప్రారంభించింది. తాజాగా కూటమి సర్కార్ ఆ విధానాన్ని రద్దు చేసింది. రేషన్ డీలర్ల వద్దకే రేషన్ తీసుకోవాలని స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రేషన్ డీలర్లు ఏమంటున్నారు? రేషన్ డీలర్లకు ప్రభుత్వం ఎలాంటి రూల్స్ పెట్టింది? రేషన్ డీలర్ల మనోగతంపై మరింత సమాచారం మా ప్రతినిధి సౌమ్య అందిస్తారు. జూన్ 1 నుంచి కూడా ఎండిఓ ఆపరేటర్లను ఆపు చేస్తూ ఏదైతే గతంలో రేషన్ డీలర్స్ ఏ విధంగా అయితే రేషన్ పంపిణీ చేసేవారో అదేవిధంగా రేషన్ పంపిణీ చేయడం కోసం ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ కి సంబంధించినటువంటి కూటమి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అయితే ప్రస్తుతం రేషన్ డీలర్లు కూడా నిర్ణయంతో హర్షం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం వీళ్ళందరూ కూడా జూన్ 1 నుంచి యథావిధిగా విధులను నిర్వర్తించడం కోసం సిద్ధంగా ఉన్నారని చెప్పచ్చు. అయితే గతంలో ఉండేటటువంటి ఎండిఏ ఆపరేటర్లు ఇంటింటికి వెళ్లి రేషన్ ఇచ్చేటటువంటి పరిస్థితి అయితే ప్రస్తుతం వీళ్ళు ఉన్న దగ్గరికే గ్రామస్తులందరూ కూడా వచ్చి రేషన్ తీసుకోవాల్సినటువంటి పరిస్థితి. మరి దీనికి సంబంధించి ఎలాంటి మార్పులు చేశారు, ప్రస్తుతం ఏమైనా సరే కూటమి ప్రభుత్వం ఇంకా ఏమైనా కొత్త విధానాలు గైడ్ లైన్స్ వీళ్ళకి చెప్పింది, అవన్నీ కూడా ఒకసారి తెలుసుకోవడం కోసం ప్రస్తుతం మనతో పాటు రేషన్ డీలర్స్ అందరూ ఉన్నారు. ఒకసారి వారితో మాట్లాడదాం. సార్ చెప్పండి, గత 40 ఏళ్లు కూడా మీరే రేషన్ ఇచ్చేవారు, కానీ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎండిఓ ఆపరేటర్లు ఇచ్చేవారు, మిమ్మల్ని అయితే స్టాక్ దీని కింద లెక్కించడం జరిగింది. అయితే ప్రస్తుతం మళ్ళీ మీ విధులను పునరుద్ధరిస్తూ కూటమి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీన్ని ఏ విధంగా చూస్తారు? చాలా సంతోషదాయకమైన విషయం అమ్మా. మొన్న 20వ తేదీన మరి కేబినెట్ తీసుకున్న నిర్ణయం నిజంగా మాకు మా రేషన్ డీలర్ 29,700 మంది రేషన్ డీలర్ కుటుంబాల్లో వెలుగులు నింపాయమ్మా. మరొక విషయం ఏంటంటే మేము ఒకటే బాధపడ్డాం. మేము గత 40 సంవత్సరాలుగా ప్రజలతో ఒక సత్సంబంధాలుగా యూనిటీగా మేము ఒక గ్రామంలో ఉండి మేము ప్రజా పంపిణీ వ్యవస్థలో కీలకంగా ఉండేవాళ్ళం. అలాగే ఈ రోజు ఎవరైనా ఏ వ్యవస్థ నుంచి ఎవరు వచ్చినా మా గ్రామంలో గాని మా ఇంట్లో గాని ఏ గ్రామంలో గాని ఒక కలెక్టర్ ఆఫీస్ నుంచి రాని కార్యాలయం నుంచి రాని ఏ పని మీద అధికారులు వచ్చినా భోజనం పెట్టేది డీలర్ల కుటుంబం మాత్రమే ఆ ఊర్లో. మరి అటువంటి వ్యవస్థని ప్రజల నుంచి దూరం చేశారు గత ప్రభుత్వం. ఎండి వ్యవస్థను తెచ్చారు, కరెక్టే. ఎండి వ్యవస్థను తేవడం ఆ ప్రభుత్వ సిద్ధాంతం అవ్వచ్చు. కానీ కరోనా వంటి మహత్కరమైన పరిస్థితుల్లో మా రేషన్ డీలర్ కొంతవరకు మేము పనిచేసాం. ఆ రోజు సంవత్సరాలు నెలలు చేసిన తర్వాత ఎండి వ్యవస్థను తీసుకొచ్చారు. కరోనా వంటి విపత్కర పరిస్థితుల్లో మా కుటుంబ సభ్యులను కూడా మేము విడిచిపెట్టి అప్పుడు మీకు కరోనా వస్తే ఆ బ్యారికేడింగ్ కూడా ఉండేది. ఎవరు చనిపోతే తల్లి చనిపోతే కొడుకు వెళ్ళేవారు కాదు, తండ్రి చనిపోతే తల్లి వెళ్ళేది కాదు. అటువంటి విపత్కర పరిస్థితుల్లో ప్యాకింగ్ చేసిన మరి ఉచితంగా ఇచ్చిన సరుకులు ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం మేము ఇంటికి తీసుకెళ్లి ఇచ్చామమ్మా. ప్రతి రేషన్ డీలర్ కూడా వాళ్ళ భార్య భర్త పిల్ల పాపలతో ఈ రోజు మేము కరోనాకు కూడా భయపడకుండా మేము పనిచేసిన రోజుల్ని మమ్మల్ని మరిపించి ఎండి వ్యవస్థను తెచ్చారు. సరే, ఎండి వ్యవస్థను తెచ్చారు కరెక్టే, కానీ ఎండి వ్యవస్థ వచ్చిన తర్వాత ఆ రూల్స్ అనేవి మరి రేషన్ డీలర్కి దీనిగా తయారైందమ్మా ఈ రోజు. ఎందుకంటే రేషన్ డీలర్ వ్యవస్థలో ఎండి వ్యవస్థ వచ్చిన తర్వాత మేము స్టాకిస్టులుగా మమ్మల్ని అక్కడ పోల్చారు, జీవో ఇచ్చారు. స్టాకిస్ట్ అంటే అమ్మా వేలు డబ్బులు డీడీలు మేము తీయాలి, వేలు అది ఎంతవనే కందిపప్పు అవని ఇంకోటవని పంచదార అవని ఏదవనే
డబ్బులు మావి, రూమ్ రెంట్ మాది, కరెంటు మాది. ఇంకొక రకంగా ఇంకన్ని ఏదో సామెత చెప్పట్టు సొమ్ము ఒకటిది సోకు ఒకటిది. ఆ రకంగా మా దగ్గరకు వచ్చి తోక వేసి మళ్ళీ మేము MLS పాయింట్ నుంచి మాకు ఎలాగొచ్చిందో సరుకు అలా తీసుకెళ్లే వాళ్ళు కాదు, మళ్ళీ మేము తోక వేసేవాళ్ళం. మేము మా భార్య పిల్లలు అందరూ సాయం చేసి ఒక కాటా మీద పెట్టి MDOకి ఇస్తే సాయంకాలం రిటర్న్ స్టాక్ ఎలాగొచ్చిందంటే ఒక గంట తక్కువగా ఇచ్చేవాళ్ళు. మాకు డబ్బులా కరెక్ట్ గా ఇచ్చేవాళ్ళు కాదు. మేము 40,000 50,000 డీడీ కట్టి సరుకులు ఇడిపించి అప్పులు తెచ్చి వడ్డీలకు వాడి రేషన్ డీలర్ ఒక సరుకులు ఇస్తే ఆ MDO వ్యవస్థ వచ్చిన తర్వాత వాళ్ళు డబ్బులు కూడా కరెక్ట్ గా రిటర్న్ చేసేవాళ్ళు కాదు. డీలర్కి 10,000 ఒక రోజు సేల్స్ అయితే 5,000 ఇచ్చేవాడు, 5,000 ఆడి దగ్గర ఉంచేవాడు. ఈ రోజు ఈ అహ్మదాబాద్ మున్సిపాలిటీ అండ్ పట్టణ మండల పరిధిలో కొన్ని వేల రూపాయలు ఇప్పటికీ స్టిల్ MDOలు ఇంకా ఇవ్వాలా, రేషన్ డీలర్లకి కొన్ని వేల రూపాయలు ఇవ్వాలా. కానీ అది ఏమీ కూడా ఏ ప్రభుత్వం పట్టించుకోలేదు, ఏ అధికారి పట్టించుకోలేదు. మరి మా గోడు ఎవరు ఇచ్చుకోవాలో మాకు తెలియక మరి రేషన్ డీలర్లు అందరూ క్షోభకు అనుభవిస్తున్న ప్రస్తుత పరిస్థితుల్లో మరి కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మా కష్టాలను చూసి, మా యొక్క కన్నీటి వెదలను చూసి, మా యొక్క నష్టాలను చూసి ఈ రోజు ఈ ప్రభుత్వం మా మీద దయ చూపింది. నిజంగా మా 29,700 రేషన్ డీలర్ల కుటుంబాలందరం కూడా ఈ రోజు మేము కూటమి ప్రభుత్వం రుణపడి ఉన్నాం. ఎందుకంటే 4,000 వెళ్ళేది కాదు. ఈ రోజు కొంతమంది ఈవేళ మేము పేరుకే రేషన్ డీలర్లు కొన్ని వ్యవస్థల నుంచి డిగ్రీలు చేసి కూడా తల్లిదండ్రులు వాళ్ళు చేతుల నుంచి మళ్ళీ రేషన్ డీలర్ అంటే ఒక గౌరవప్రదమైన వ్యవస్థని ఉద్యోగులకు కూడా మానేసి రేషన్ డిపో మీదే బతికిన కుటుంబాలు ఈ రాష్ట్రంలో 75-80% ఉన్నాయమ్మా. అటువంటి కుటుంబాలు కూడా క్షోభ అనిపించే ఈ 5-6 సంవత్సరాలు నిజంగా చెప్పితే కంటెంట్ నీళ్ళు వస్తాయి కొన్ని వ్యవస్థలో. అటువంటి కుటుంబాలు కూడా ఈ రోజు ఈ వ్యవస్థ మళ్ళీ మన చేతికి వచ్చి మేమేదో అవినీతి చేసి తినేస్తామని ఇది కాదు. మాకు మళ్ళీ ఏంటంటే ఒక సంతోషకరము, మళ్ళీ మాకు సంబంధాలన్నవి ప్రజలతో ఏర్పడ్డాది. మళ్ళీ ప్రజలతో మేము కలిసి పనిచేసే ఒక మహత్తరమైన కార్యక్రమం పథకం మళ్ళీ మాకు ప్రవేశపెట్టారు. రేపు ఉదయం మాకు ఈ రూపాయి కమిషన్ అనేది మాకు ఏ పూటకి చాలదు. మాకు రూపాయి కమిషన్ అంటే ఈ రోజుల్లో మీరు ఒకసారి ఆలోచించండి. రూపాయి అంటే ఒక క్వింటాకు రూపాయి, 15 క్వింటాల నుంచి 100 క్వింటాల వరకు ఉన్న డిపోలు ఉన్నాయి ఈ మండలంలో, ఈ మున్సిపాలిటీలో. 15 క్వింటాల నుంచి ఈ జిల్లాలో కూడా వాళ్ళు ఏడు తింటారు చెప్పండి, ఏమి తింటారు వాళ్ళ కుటుంబ సభ్యులు. అంటే గతంలో కూడా ఏదైతే రేషన్ డీలర్ల వ్యవస్థ ఉందో అవినీతి అని చెప్పేటటువంటి ఒక ఆరోపణ ఉంది మీ మీద. సో దానికోసం అసలు ఏం చెప్తారు? అమ్మా, అన్ని వ్యవస్థల్లోనా కొన్ని వ్యవస్థల్లో కొంతమంది చేసిన పనికి మొత్తం వ్యవస్థ మీద ఒక చెడ్డ పేరు వస్తుంది. నేను కాదనలేదు, అది అందరూ చేసిన పని కాదు. కొంతమంది స్వార్థపరులు ప్రతి కార్యక్రమంలో ఉంటారు, ప్రతి వ్యవస్థలో ఉంటారు. ఆ 5-10% చేసిన అవినీతి మా అందరికీ చుట్టుకుంది. ఈ రోజు మేము గోన్లు నమ్ముకున్న రాని పరిస్థితి. గోన్లు నమ్ముకుంటే ప్రభుత్వం తీసుకుంది ఆ గోన్లు. ఆ ప్రభుత్వం కూడా అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఉన్నప్పుడు మా గోన్లు తీసుకున్న బిల్లు కూడా ఈ వాడికి మాకు చెల్లించలేదు. మాకు కొన్ని వేల రూపాయలు మాకు బాకీలు ఉన్నారు. MDOలు మా చంపులు తినేసి మా తాలూకా బియ్యం ఇప్పుడు ఈ రోజు లాసుల్లో ఉన్నామంటే MDO వ్యవస్థల ద్వారా. మీరు చెప్పండి, మళ్ళీ కూడా రేషన్ డిపోలను పునరుద్ధరించారు. అయితే ఈ నేపథ్యంలో మీకు మళ్ళీ కొత్త గైడ్ లైన్స్ ఏమైనా ఇచ్చారా? అసలు ప్రస్తుతానికి ఏ విధంగా మీరు రేషన్ పంపిణీ చేస్తారు? కొత్త గైడ్ లైన్స్ అంటూ ఏమీ లేదమ్మా. 1వ తేదీ నుంచి 15వ తేదీ వరకు ప్రజలకు అందుబాటులో ఉండేలా ప్రజా పంపిణీ కార్యక్రమం చేయమని చెప్పారు. ప్రజలకు ఎటువంటి ఇబ్బందికరమైన పరిస్థితులు లేకుండా ఎప్పుడు వచ్చినా కన్జ్యూమర్స్ కి రైస్ అదే ప్రజా పంపిణీ ఇచ్చే మార్గాన్ని చేయమని అన్నారు. అలాగే గత 40-50 సంవత్సరాలు ఉన్న గైడ్ లైన్స్ ఇప్పుడు కూడా ఉన్నవి, కొత్తగా ఏమీ మారలేదు. కాబట్టి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మా బాధలు కష్టాలన్నీ చూసి ఒక దర్యాప్తు చేసి మళ్ళీ ప్రజా పంపిణీ వ్యవస్థ డీలర్లకి అప్పు చెప్తే బాగుంటుందని ఒక అన్వేషణ చేసి ఈ కార్యక్రమం మళ్ళీ MD వ్యవస్థ రద్దు చేసి ప్రజా పంపిణీ డీలర్ల ద్వారా ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. గతంలో మీరు రేషన్ ఇచ్చేటప్పుడు కొన్ని రకాలైనటువంటి సరుకుల్ని కాస్త సరసమైన ధరలకు ప్రజలకు అందించేవారు. మళ్ళీ ఇప్పుడు అలాంటి పరిస్థితి ఉంటుందా? ఉండొచ్చమ్మా. అప్పుడు రాజశేఖర రెడ్డి గారు సీఎం గా ఉండేటప్పుడు, తర్వాత చంద్రబాబు నాయుడు గారు వచ్చినప్పుడు విలేజ్ మాల్ అనే ఒక కార్యక్రమం, అంటే జాయింట్ కలెక్టర్ అంటే ప్రభుత్వ తాలూకా జీవో ఆదేశాల ప్రకారమే విలేజ్ మాల్ అనే ఒక డిపో దగ్గర అమ్మేవాళ్ళు. ఒక ప్రతి వస్తువు మీద ₹1-2 డీలర్ కమిషన్ వచ్చింది. ఆ కమిషన్ తో ఆ రూమ్ రెంట్ లో ఏదో అడ్జస్ట్మెంట్ అయ్యేది, సరిపోయేది, తక్కువ ధరకు ఇచ్చేది. అలాంటి కార్యక్రమం ఇప్పుడు కూడా ప్రభుత్వం నిర్ణయిస్తుందని మేము అనుకుంటున్నాం.
మీరు చెప్పండి అమ్మా, ఇప్పుడు ప్రజలకైతే చాలా వరకు మీ దగ్గరికే వచ్చి తీసుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంది కాబట్టి చాలా మంది బెడ్ రీడన్స్ ఉంటారు, లేకపోతే ఇంటికి పరిమితమైన వాళ్ళు ఉంటారు. సో అలాంటి వాళ్ళందరికీ ఏమైనా గైడ్ లైన్స్ ఇచ్చారా? మీరే వాళ్ళకి తీసుకెళ్ళి ఇవ్వడం కానివ్వండి, లేదా వాళ్ళు కూడా మీ దగ్గరికి రావాలండి? లేదండి మేడం, మేమే వెళ్ళి తీసుకెళ్లి ఇవ్వాలని రూల్స్ పాటించాలి. పైగా ఆ ప్రభుత్వంలో జనాలు బాగుపడ్డారే తప్ప రేషన్ డీలర్లు మాత్రం బాగా నష్టపోయారు మేడం. కాకపోతే ఈ వ్యవస్థలోన వాళ్ళకంటే మెరుగ్గా అని మేము చూపించుకోవాలి. అంటే వాళ్ళు ఎప్పుడంటే వాళ్ళు ఇస్తామనే టైంకి ఇవ్వకపోతే లేదు. ఇప్పుడు మేము అలా కాదు కదా, ఎప్పుడు వచ్చినా మేము ఇవ్వచ్చే పరిస్థితి ఉంది. 15వ తారీఖు వరకు ఎప్పుడు వెళ్ళినా వాళ్ళు ఉంటారు, వాళ్ళు ఇస్తారని ప్రజల్లో ప్రతి ఒక్క దగ్గర ఆలోచన ఉంది. అది వాళ్ళకంటే మేము మెరుగ్గా ఉన్నామనేటట్టుగా మేము చూపించుకోవాలి. మీరు చెప్పండి అమ్మా, అసలు గతంకి ఇప్పటికి తేడా ఏమైనా చూపిస్తారా? తేడా చూపిస్తారు మేడం. అతను వ్యాన్ పెట్టినప్పుడే వెళ్ళాలి. అతను వెళ్ళిపోయిన తర్వాత వీళ్ళు మా డిపోలకో మరో ఎక్కడ వ్యాన్ ఉంటే అక్కడికో పరుగులెట్టుకొని వెళ్ళివారు. ఇప్పుడు ఆ పరిస్థితి ఉండదు. 15 వరకు 2 పూటలు ఉంటాం కాబట్టి ఏ టైం అయినా ఇచ్చేస్తాం. ఇంకా లేటుగానే ఉంటాం. లేబర్ పని చేసుకొని వస్తారు, అలాగే రేషన్ పట్టుకొని వెళ్ళిపోతారు. ప్రభుత్వం వరకు ఇది చేరుతుందంటే మాత్రం ఇంతవరకు ప్రభుత్వం రేషన్ డీలర్లకి రేషన్ అందనివ్వలేదు, రేషన్ వాళ్ళ తరపున వాళ్ళ డిస్ట్రిబ్యూషన్ చేయట్లేదని బాధపడేవారు. ఇప్పుడు ఇచ్చాక డబ్బులు అడుగుతున్నారు, డబ్బులు సరిపోవడం లేదని అడుగుతున్నారు. అంటే నేను దానికి సమాధానం చెప్పలేను మేడం. కాకపోతే మాత్రం సంతోషం అయితే అవ్వచ్చు, కానీ మాకు మాత్రం వచ్చిన 7,000 6,000తో మాత్రం ఫ్యామిలీ మాత్రం గడవదు మేడం. చెప్పుతున్నాను, ఎవరికి ఎంత కమిషన్ వస్తుంది అనేది, ఎవరికి ఎంత కమిషన్ వస్తే మాత్రం 2,000 రావచ్చు 3,000, దానివల్ల కుటుంబం మాత్రం గడవదు కదా. కాకపోతే దేని పట్ల కొంచెము మాకు ఎంతో కొంత ఎగస్ట్రా ఇచ్చేటట్టుగా కుటుంబాలని కొంచెం నిలిపేటట్టుగా మాత్రం చేస్తారని మరీ కోరుకుంటున్నాం. అది ఎండియూ వ్యవస్థ రాకముందు మేము రేషన్ షాపులు చేసాము. అప్పుడు కూడా ఓల్డేజ్ పీపుల్ని, బెడ్ రీడ్ పీపుల్కి మేము ఇంటికి తీసుకెళ్లి రేషన్ ఇచ్చేవాళ్ళం. మమ్మల్ని కూడా చాలా అభినందించారు వాళ్ళు. అయితే ఈ ఎండియూ వ్యవస్థ వచ్చిన తర్వాత డీలర్లందరూ చాలా బాధాకరమైన పరిస్థితులని చాలా ఎదుర్కొన్నాం సమస్యలు. మాకు ఇప్పుడు చాలా హ్యాపీగా ఉంది. కానీ మా జీవన భృతికి కలిగే మాకు శాలరీస్ కానీ కమిషన్ కానీ పెంచాను. కూడా మీకు శాలరీ సిస్టమ్ లేదు కదా, రూపాయి కమిషన్ లెక్కనే రూపాయి కమిషన్ ఇస్తున్నారు. మాకు కమిషన్ బేసిక్ పెంచినా శాలరీస్ ఇచ్చినా మాకు చాలా ఇప్పటికన్నా ఇంకా ఆనందకరంగా మేము చాలా పండగలా చేసుకుంటాం. గ్రామ స్థాయి నుంచి మీరు చూస్తున్నారు కాబట్టి ఇప్పటి వరకు నిన్న మొన్నటి వరకు కూడా ఇంటి వద్దకే రేషన్ తీసుకెళ్లి ఇచ్చేవాళ్ళు. అయితే ఇప్పుడు మీ వద్దకు రావాలి కాబట్టి అసలు గ్రామ స్థాయిలో వాళ్ళు అగ్రీ అవుతున్నారు. ఎండియూ వ్యవస్థ ఉన్నా సరేనమ్మా, ఎండియూ వ్యవస్థ ఉన్నా సరే, ఎండియూ వ్యవస్థ ఉన్న బయోమెట్రిక్ ఫెయిల్యూర్కి మేమే ఇచ్చేవాళ్ళం విఆర్ఓ గారికి పిలిచి. మరి వాళ్ళకి 21,000 శాలరీ ఇచ్చినా వాళ్ళు ఏమైనా ఒక్కరికైనా బెడ్ రీడ్ పర్సన్ ఒక్కరికైనా ఇచ్చారా? వాళ్ళు ఒక్కరికి కూడా ఇవ్వలేదు. ప్రతి డీలర్ కూడా బయోమెట్రిక్ ఫెయిల్యూర్ విఆర్ఓకి పిలిచి మేమే అందరం ఇచ్చేవాళ్ళం. డీలర్లు అందరం చాలా కష్టంలోనే ఉన్నాము, అందరం కష్టపడ్డాం, కానీ ఎవరికి తగిన ప్రతిఫలం దొరకలేదు. ఇప్పుడు ఈ కూటమి ప్రభుత్వం వచ్చాక మాకు మంచి రోజులు వచ్చాయని మేము గర్వంగా భావిస్తున్నాము. మాకు కూడా జీతాలు పెట్టినా ఏది పెట్టినా మేము చాలా ఆనందంగా ఉంటాం. అది మన షాప్ మా ఆంధ్రప్రదేశ్ మండలం ఈశ్వరపేట గ్రామం, షాప్ నెంబర్ 17. నాకు 20 క్వింటాల్ అలాట్మెంట్ వస్తుంది. 20 క్వింటాల్లో 17 క్వింటాలు 16 క్వింటాలు సేల్ అవుతుంది. వలస ఉన్న వాళ్ళు వేరే దగ్గర తీసుకుంటారు. ఈ 1600తోని మా ఫ్యామిలీ పిల్లలతో మేము ఎలా బతుకుతాం, ఎలా బతకగలం, ఎలా చేయగలం? అందుకు మాకు ఏదైనా జీవనోపాధి, జీతం కానీ, శాలరీ కానీ, కమిషన్ కానీ ఏదో రకంగా మాకు పెంచకపోతే మేము డిపోలో చేయడానికి అవకాశాలు. రైట్, చూస్తున్నారు కదా, ప్రస్తుతం గవర్నమెంట్ ఏదైతే ప్రకటించిందో మళ్ళీ డీలర్ వ్యవస్థను పునరుద్ధరించడం, దాని మీద హ్యాపీగా ఉన్నప్పటికీ కూడా మాకు సాలరీ బేస్ లేదా అనుకుంటే కమిషన్ అయినా పెంచాలి, లేదా మా కుటుంబాలను కూడా పోషించుకునేటటువంటి పరిస్థితి ప్రస్తుతం లేదు అని చెప్తున్నారు. అయితే అంతేకాదు, గతంలో కూడా గత 40 ఏళ్ళు చూసుకున్నట్లయితే విలేజ్ మార్ట్ లాగా చెప్పి చాలా సరసమైన ధరలకే బియ్యంతో పాటు ఉచితంగా సరసమైన ధరలకి సరుకులు కూడా ఇచ్చేవాళ్ళం. మళ్ళీ అదే విధానాన్ని మళ్ళీ 2 నెలల్లో పునరుద్ధరించడం కోసం ప్రభుత్వం కూడా ప్రస్తుతం అంగీకరించింది. కాబట్టి ఈ వ్యవస్థను కూడా మళ్ళీ మేము తీసుకొస్తాం, మళ్ళీ ప్రజల్లో మా యొక్క బలాన్ని చాటు చెప్పుకుంటాం అని చెప్పి డీలర్లు అయితే మాత్రం అందరూ హర్షం వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది. నైరుతి రుతుపవనాల ముందస్తు రాకతో తెలుగు రాష్ట్రాల్లో వానలు కురుస్తున్నాయి. హైదరాబాద్ తో పాటు తెలంగాణ వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో రోజు ఏదో ఒక చోట వర్షం పడుతూనే ఉంది. ప్రస్తుతం కురుస్తున్న వర్షాలకే హైదరాబాద్ లోని పలు ప్రాంతాలు చిత్తడిగా మారుతుండగా, ఇక ఈ నెలలో భారీ వర్షాలు కురిసినప్పుడు పరిస్థితి ఎలా ఉంటుందో అని నగరవాసులు ఆందోళన చెందుతున్నారు. నిత్య కృత్యంగా మారిన సమస్యల నుంచి తమను తప్పించాలని గుంతల రోడ్లు, వరదల సమస్యలు, ఇరుకు దారులతో జూబ్లీహిల్స్ లోని పలు ప్రాంతాల ప్రజలు అల్లాడిపోతున్నారు. నిత్యం వర్ష సమస్యలతో ఇబ్బందులు తలెత్తే కృష్ణానగర్ నుంచి మరింత సమాచారం మా ప్రతినిధి రత్నకుమార్ అందిస్తారు.
జూన్ నెల ప్రారంభానికి ముందే హైదరాబాద్ మహానగరంతో పాటు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు మొదలయ్యాయి. ఇప్పటికే అనేక ప్రాంతాల్లో చెదురుమదురు వానలు కురుస్తూనే ఉన్నాయి. ఇక వర్షాకాలం వచ్చిందంటే హైదరాబాద్ మహానగరంలో ఎంతటి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఉంటాయనేది ప్రత్యేకంగా చెప్పాల్సినటువంటి అవసరం లేదు. కొన్ని ముఖ్యమైనటువంటి ప్రాంతాల్లో నిరంతరం జలమయంగా మారుతుంటాయి. వాహనాల రాకపోకలకు ఇబ్బందులు ఏర్పడుతుంటుంది. అలాగే నిర్వాసితులు సైతం ఇంట్లో నుంచి బయటికి రావాలంటే అనేక రకాల సమస్యలు ఎదుర్కొనేటువంటి సిచ్యువేషన్స్ ఉంటాయి. ఇలా సమస్యలు ఎదుర్కొనేటువంటి ప్రాంతాల్లో ఒకటి జూబ్లీ హిల్స్ కాన్స్టిట్యున్సీలోని కృష్ణానగర్ ప్రాంతం. ప్రజెంట్ మనం కృష్ణానగర్లో ఉన్నాం. ఒకసారి విజువల్స్ లో చూడొచ్చు. మనకు కనిపిస్తుంది దీన్ని వసంత హార్డ్వేర్ గల్లీ అంటారు, ఆంటీ టిఫిన్ సెంటర్ గల్లీ అని రకరకాలుగా పిలుస్తూ ఉంటారు. ఇప్పుడు ఎటువంటి వర్షం అనేది లేకపోయినప్పటికీ కాస్తంత చిన్న చినుకులు పడితేనే ఈ ప్రాంతం అంతా కూడా చిత్తడిగా మారిపోయేటువంటి అవకాశం అనేది ఉంటుంది. ఈ రూట్ లో ఎక్కువగా చిన్నపాటి చిరు వ్యాపారులు ఎక్కువగా కనిపిస్తూ ఉంటారు. కర్రీ పాయింట్స్ కావచ్చు, టిఫిన్ హోటల్స్, అలాగే కిరాణా, అనేక రకాల సామాగ్రి కొనుక్కోవడానికి సంబంధించినటువంటి చిన్న చిన్న బిజినెస్లన్నీ కూడా ఈ రూట్ లో జరుగుతూ ఉంటాయి. అయితే వర్షాలు మొదలయ్యాయంటే ఈ రూట్ లో పూర్తిగా జలమయం అయిపోతుంది. దాదాపు మోకాళ్ళ లోతు నీరు వస్తుంటుంది. పక్కన పార్క్ చేసినటువంటి వాహనాలన్నీ కూడా కొట్టుకుపోతూ ఉంటాయి. ఎక్కడికక్కడ వ్యాపారాలు స్తంభించిపోతుంటాయి. మొత్తం పూర్తిగా వీళ్ళు క్లోజ్ చేసుకోవాల్సిందే తప్ప ఏమాత్రం ఓపెన్ చేసి తమ వ్యాపార కార్యకలాపాలు కొనసాగించడానికి అవకాశం అనేది ఉండదు. ప్రజెంట్ ఇప్పుడు అసలు ఎటువంటి వర్షాలు అనేవి లేకపోయినప్పటికీ కూడా ప్రజెంట్ ఇక్కడ ఎంత చిత్తడిగా కనిపిస్తుంది అనేది మన వాహనాల రాకపోకలను చూస్తుంటేనే అర్థం అవుతుంది. నిరంతరం వైపున బురద ఉంటుంది, మరోవైపున మ్యాన్ హోల్స్ ఓపెన్ అయి నోరు తెరుచుకొని ఉంటాయి. అలాగే ఇటు చాలా కంజెస్టెడ్ గా ఈ ప్రాంతం అంతా ఉంటుంది. సో ఇటువంటి పరిస్థితుల నేపథ్యంలోనే అధికారులు ఇటువంటి ప్రాంతాల మీద దృష్టి సారించాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంటుంది. మరోవైపు ఇక్కడ రోడ్లు అనేవి కూడా కొంత గుంతలుగా ఉన్నటువంటి నేపథ్యంలోనే వాహనదారులు సైతం అనేక రకాల ఇబ్బందులు ఎదుర్కొంటూ ప్రయాణాలు కొనసాగించాల్సినటువంటి పరిస్థితి అనేది ఇక్కడ నిత్యకృత్యంగా మారింది. అయితే ఇక వర్షాలు మొదలైతే మాత్రం ఖచ్చితంగా ఈ ప్రాంతంలో ముఖ్యంగా ఇక్కడకు వరద నీరు అనేది ఇక్కడ కురిసినటువంటి వర్షం కంటే పై ఎత్తున జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్ ప్రాంతాల నుంచి వచ్చినటువంటి వరద కారణంగా ఆ పై ఎత్తున ప్రాంతాల నుంచి వర్షపు నీరంతా కిందకు దిగొచ్చి ఇక్కడ కృష్ణానగరంలోని ప్రజెంట్ మనం చూస్తున్నటువంటి ఈ యొక్క రూట్ లో ఎక్కువగా ప్రవహిస్తూ ఉంటుంది. దీని కారణంగా ఈ ప్రాంతంలో నివసించే వారు నిత్యం ఇబ్బందులు అనేవి ఎదుర్కొంటూ ఉంటారు. సో వీటన్నిటి మీద అధికారులు ప్రధానంగా దృష్టి సారించాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఎందుకంటే వర్షాకాలం మరింత వర్షాలు ఎక్కువైనాయంటే ఖచ్చితంగా ఈ ఇబ్బందికరమైనటువంటి ఆ పరిస్థితి అనేది ఇంకా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి దీని మీద ఖచ్చితంగా అధికారులు ఫోకస్ చేయాలి. మరోవైపున రోడ్లను కూడా కొంత సరిదిద్దాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే గుంతలమయంగా మారిపోయినటువంటి ఈ రోడ్ల కారణంగా ఒకవేళ వర్షపు నీరు అనేది వచ్చి చేరితే మాత్రం ఖచ్చితంగా వాహనాలు గుంతలు ఎక్కడున్నాయనేది అర్థం కాదు. యాక్సిడెంట్లకు గురేటువంటి అవకాశాలు ఉంటాయి. వాహనదారులందరూ కూడా ఇబ్బందులు పడేటువంటి సిచ్యువేషన్స్ అనేవి కనిపిస్తూ ఉంటాయి. కాబట్టి మాన్సూన్ టీమ్స్ కావచ్చు, జిహెచ్ఎంసీ యంత్రాంగం ఇప్పుడు మనం ఉన్నటువంటి ఈ యొక్క కృష్ణానగర్ ప్రాంతంతో పాటు జూబ్లీ హిల్స్ కాన్స్టిట్యున్సీ మాత్రమే కాదు, హైదరాబాద్ మహానగరంలో ఉన్నటువంటి ఇటువంటి ఇబ్బందికరమైనటువంటి ప్రాంతాలన్నింటినీ కూడా ఫోకస్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. ముందస్తు జాగ్రత్తల చర్యల్లో భాగంగానే గుంతలను పూడ్చి రోడ్లను కొంత శుభ్రంగా ఉంచుతూ మరోవైపు వాటర్ నిలుపుదల కాకుండా ఎక్కడికక్కడ వరదలు ప్రవహించకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉందంటూ కూడా నగరవాసులు తెలియజేస్తున్నారు. కెమెరా పర్సన్ విశ్వతో రత్నకుమార్, కృష్ణానగర్ నుంచి. 40 సంవత్సరాల నుండి ఇక్కడే ఉన్నాం, కానీ ఇది వర్షాకాలంలోనే ఇక్కడ పట్టించుకుంటారు, కానీ దాని తర్వాత ఎవరు రారు. వర్షాకాలం అయిపోతే ఇది ఎవరు పడిపోయినా చచ్చిపోయినా అడిగేవాళ్ళు లేరు. ఆ మే నెల ఓపెన్ చేశారు. ఇప్పుడు అది ఎంత డేంజర్ అంటే దాని ఆపోజిట్ లోనే స్కూల్ ఉంది. ఎవరు పడిపోయినా కూడా దానికి ఎవరు రెస్పాన్స్ లేదు. అది ఓపెన్ చేశారు, అది మళ్ళీ కవర్ చేయాలి కదా. అది అయిపోయింది, ఇప్పుడు వర్షం ఆగిపోయింది, మళ్ళీ రాలేదు. అది వర్షాకాలం అయిపోతే కవర్ చేస్తారు. అప్పుడు దాకా మధ్యలో ఎవరైనా పడిపోయినా చచ్చిపోయినా ఎవరు బాధ్యత? మేమైతే చిన్నప్పుడు చూసాము, ఇంకా ముసలాళ్ళం అయిపోయాము. ఇంకా మేము చెప్పి మేము కూడా ఇంకా ఇల్లులు అమ్మేసి వెళ్ళిపోయే పరిస్థితి ఉంది. ఇప్పుడు ఇక్కడ ఉండడానికి ఎవరు ఇష్టపడతలేరు. అందరు వెళ్ళిపోతాం. చాలా మంది ఇక్కడ మేము వచ్చినప్పుడు 100 ఫ్యామిలీలు ఉన్నారు. ఇప్పుడు మాకు తెలిసిన వాళ్ళు 50-60 ఫ్యామిలీ వాళ్ళు అమ్మేసి బయట వేరే ఏరియాకి వెళ్ళిపోయారు. వర్షాలు పడ్డప్పుడు వాటర్ చాలా హైట్ వస్తాయి. నేను వెంకటగిరిలో ఉంటానండి, ఇటువైపు వెళ్తుంటా షార్ట్ కట్ అని. లోకల్ కాకపోయినా నేను ఇక్కడ ఉంటాను, రెంట్కి ఉంటాను. నేను మా అన్నయ్య ఉన్న వాళ్ళు ఉంటాము ఇక్కడ. వర్షం పడితే ఇంత హైట్ వాటర్ వస్తాయి. నీకు ఇక్కడ ఉన్నానా, ఇంతవరకు వాటర్ వస్తాయి. కారు వెళ్ళినా బండి వెళ్ళినా ఉండిపోవటమే. ఇక్కడ లోకల్ పర్సన్స్ ఏం చెప్తున్నారంటే పైన నుంచి వాటర్ వస్తున్నాయి, దానికి ఎప్పటి నుంచో వాళ్ళు ఏం చేయలేకపోతున్నారు అంటున్నారు. సరే, ఇక్కడ ఎవరైతే ఎమ్మెల్యేలు, సమ్ మినిస్టర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కొంచెం ఫోకస్ చేయాలి. ఎందుకంటే 5 కిలోమీటర్లు అందరూ ఉంటారన్న, అసలు ఎవరు పట్టించుకోవట్లేదు. డ్రైనేజ్ అయితే చాలా ఘోరం. వాళ్ళు డెఫినెట్గా ఫోకస్ చేయాలి, చూడాలని 100% నేను కోరుకుంటున్నా.